రైతులను రుణ విముక్తి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇది ఎన్నికల సమయంలో హోరెత్తిన ప్రచార పర్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొర్రీలతో రుణమాఫీపై మెలికలు పెట్టడంతో రైతుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మూడో విడత రుణమాఫీ పూర్తి అయిన లక్షలాది మంది రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రుణమాఫీ జాబితాలో తమ పేరు లేకపోవడంతో అధికారులను నిలదీస్తున్నారు. అధికారులు సైతం ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాకపోవడంతో ఏం చెప్పాలో తెలియక మొహం తేలిస్తున్నారు. కుటుంబ నిర్ధారణపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం రూపొందించలేదు. వ్యవసాయ అధికారులు రైతుల ప్రశ్నలకు తలలు పట్టుకుంటున్నారు. రైతు రుణమాఫీపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ విషయంలో రైతులలో మాత్రం ఇప్పటికీ ఇంకా అసహనం నెలకొంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 9, 2023 కటాఫ్ని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 నెలల కాలం పాటు సాగదీసి ఇప్పుడు మళ్ళీ నిబంధనల పేరుతోటి లేదా గ్రామాలలో వెరిఫికేషన్ పేరుతోటి మరింత కాలం సాగదీస్తున్నారని రైతులలో మాత్రం అసహనం వ్యక్తమవుతుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ సంబంధించి ఆనాడు ఎలాంటి షరతులు విధించని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు షరతుల మీద షరతులు పెట్టుకుంటూ వస్తూనే ఉంది. కుటుంబానికి ఒకే రుణమాఫీ అని లేదా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ముందుగా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించి 1,50,000 రూపాయలు 2 లక్షల రూపాయలుగా రుణమాఫీ పూర్తి చేశారని చెప్తున్నారు. కానీ కేవలం 60% మంది రైతులు మాత్రమే రుణమాఫీకి అర్హులుగా ఇప్పటివరకు ప్రభుత్వం తెలిసింది. ఎందుకంటే కుటుంబానికి ఒక్కరుగా లేదా రేషన్ కార్డు క్రైటీరియాగా ఈ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ పూర్తి చేసి 18,000 కోట్లు అటు ఇటుగా మాఫీ చేసినట్టుగా ప్రకటించారు. మిగిలిన 13,000 కోట్ల రూపాయలు రేషన్ కార్డు లేని వాళ్ళే రైతులుగా రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. అంటే ఈ 13,000 కోట్ల సంబంధించిన రైతులు మరో 20 లక్షల మంది దాకా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతా గ్రామాలలో అగ్రికల్చర్ అధికారులు కావచ్చు లేదా బ్యాంకర్స్ కానీ ఈ కమిటీ మొత్తం ఊరూరు తిరుగుతూ కుటుంబాన్ని గుర్తించే ప్రక్రియ ప్రారంభమై పూర్తి అవ్వాలంటే 1 నెల నుంచి 2 నెలల పాటు పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నమాట. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో గ్రామాలలో ఉండొచ్చు లేదా సమీప పట్టణాల్లో ఉండొచ్చు లేదా సుదూర ప్రాంతాల్లో ఉండొచ్చు. వీళ్ళందరికీ సమాచారం ఇచ్చి గ్రామాల వారీగా ఇంటింటికి తిరుగుతూ ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలంటే ముందు ప్రభుత్వ సిబ్బంది ఎక్కువగా వినియోగించాల్సిన బాధ్యత. ఎందుకంటే గ్రామాలలో గతంలో విలేజ్ సెక్రటరీలు ఎవరుతున్నారో వాళ్ళు ఉన్నారు, విఆర్ఓలు విఏఓల వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి ఇంటింటికి తిరుగుతూ ప్రక్రియ పూర్తి చేసే సందర్భం. కానీ ఇప్పుడు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ లేకపోవడంతో ఏఈఓలే ఒక గ్రామానికి యూనిట్గా తీసుకుంటే గ్రామంలో ఉన్న 150-200 మంది రైతులని కుటుంబ వారీగా విచారించి ఒక సర్టిఫై చేయాలంటే మినిమం రోజుకు ఒక 10 నుంచి 15 మంది కన్నా ఎక్కువగా చేసే పరిస్థితి. అంటే ఈ రకంగా చూసుకుంటే రోజు కనుక ఒక గ్రామంలో పర్యటిస్తే ఒక 15 నుంచి 20 రోజుల పాటు పట్టే అవకాశం. ఇవన్నీ పూర్తి చేసి మళ్ళీ వీటన్నిటిని ఆన్లైన్ చేసి ప్రభుత్వం నివేదిక ఇచ్చి మళ్ళీ ఆ నిధులు బ్యాంకర్లు చేరాలంటే మినిమం 1 నెల నుంచి 2 నెలల పాటు పట్టే అవకాశం. అంటే ఇప్పటికే డిసెంబర్ 9 వరకే అసలు వడ్డీ మొత్తం కలిపి ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఈ 8 నెలల నుంచి కూడా రైతుల మీద అదనపు వడ్డీ నడ్డి విరుస్తున్న సమయంలో మరో 1 నెల 2 నెలలు పోతే మొత్తం 10 నెలల పాటు రైతులు రేషన్ కార్డు లేని రైతులందరూ కూడా ఆ వడ్డీ భారాన్ని భరించాల్సిన పరిస్థితి. ఇవన్నీ పక్కకు పెట్టేసి కేవలం మీడియా ముందుకు వచ్చేసి అవాకులు చవాకులు పేలుస్తున్నారు. పూర్తిగా రుణమాఫీ పూర్తి కాలేదు, ఇంకా అప్పుడే ఏమున్నది, రకరకాలుగా మంత్రుల వ్యాఖ్యానాలు కొద్ది రైతుల్ని అసహనానికి గురి చేసే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే రుణమాఫీ కటాఫ్ అనేది మీరు ప్రకటించిన డిసెంబర్ 9 అన్నప్పుడు డిసెంబర్ 9 నుంచి ఇప్పటిదాకా వడ్డీ కూడా మీరే భరించాల్సిన పరిస్థితి. కానీ ఆ వడ్డీని రైతుల మీద నెట్టి మేము మాత్రం మాఫీ చేస్తున్నామని చెప్పి ప్రకటించడం కూడా నిజంగా ఇది తప్పించుకునే వ్యవహారంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా అదేవిధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ప్రత్యక్ష కారణాలు కనపడుతున్నాయి. ఎందుకంటే డిసెంబర్ 9 వరకు 1,30,000 రూపాయలు వడ్డీ అసలు ఉంటే మిగిలిన 20-25 రూపాయల వడ్డీ కడితే తప్ప ఆ మాఫీ చేయాలంటూ బ్యాంకర్లు చెప్తున్న మాటతోటి రైతులు ఒకసారిగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పేరుకేమో రుణమాఫీ అంటున్నారు, మళ్ళీ మా జేబు నుంచే మళ్ళీ 20-25 రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి అని కూడా రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. మళ్ళీ ఈ రుణమాఫీ విషయంలో రకరకాల అంశాలు. వాస్తవంగా అసలు రేషన్ కార్డు అనేది తెలంగాణ రాష్ట్రంలో అసలు
విలువతో లేని కార్డు లాంటిది అది. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు ఒక కొత్త కార్డు కూడా జారీ చేయని ప్రభుత్వం తాజాగా మళ్ళీ పాతకాలపు రేషన్ కార్డుని అడ్డుగోడగా నిలపడం అనేది సరైన పద్ధతి. ఎందుకంటే ఇప్పటికీ గతంలో చాలాసార్లు జర్నలిస్ట్ టీవీ చెప్పింది, ఇప్పటికీ గ్రామాలలో లేదా పట్టణాల్లో ఉన్న వాళ్ళలో 70% మంది కోట్ల రూపాయల అధిపతులైనా కూడా ఇంకా వైట్ రేషన్ కార్డు పట్టుకొని వెళ్ళాల్సిన కేవలం ఆరోగ్యశ్రీ పథకానికి వైట్ రేషన్ కార్డు వర్తిస్తున్న ఒకే ఒక్క సాకుతోటి ఇంకా వైట్ రేషన్ కార్డు ఒక్కొక్కరు 50 కోట్లు 100 కోట్లు 200 కోట్ల ఆస్తిపరులు కూడా ఇంకా వైట్ రేషన్ కార్డులు ఉన్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఒక గ్రామంలో 80% మంది కోటీశ్వరులే, కానీ అందరికీ వైట్ రేషన్ కార్డు ఉన్నాయనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ రకంగా చూసుకుంటే ప్రతి గ్రామంలో 40 నుంచి 60% మంది అసలు వైట్ కార్డ్ హోల్డర్లు, ఎలిజిబుల్ కాని హోల్డర్లు అందరూ కూడా అప్పట్లో పొలిటికల్ ఫైర్తో లేకపోతే అప్పుడున్న ఆదాయ వనరులతోటి వైట్ కార్డు జారీ చేశారు. తీరా పాత చింతకాయ లాంటి రేషన్ కార్డుని మళ్ళీ తిరిగి ఈ పథకాలకి ఇలా అడ్డుపడ పెట్టడం వల్ల ఇంకా వైట్ రేషన్ కార్డు 100 కోట్ల ఆస్తిపడికి వైట్ రేషన్ కార్డు కావాలి, లేదా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డు అనే డిమాండ్ మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ వైట్ రేషన్ కార్డు క్రైటీరియా పెట్టడం కూడా పెద్ద తప్పని చెప్పవచ్చు. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా వేల మంది, లక్షల మంది ఉన్నారు. దాంతోపాటు కుటుంబాలు విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అసలు వైట్ రేషన్ కార్డు క్రైటీరియా ఏంటి, అసలు వైట్ రేషన్ కార్డు సంబంధం ఏంటి, మీరు తెలంగాణ రాష్ట్రం ఒకవేళ జారీ చేస్తుంటే దానికి ఎలిజిబులా ఇన్ఎలిజిబుల్ అని చూడాల్సిన బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవంగా వైట్ రేషన్ కార్డుకి రుణమాఫీకి అనవసరమైన లంకెలు పెట్టి కొత్త పంచాయతీలు తెరదీశారని కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రుణమాఫీ ఏదైతే 8 నెలల కాలంలో టైంపాస్ చేసి వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మరి ఇంత బ్యాంకింగ్ వ్యవస్థతోటి ఇంత పకడ్బందీగా తెచ్చుకున్నప్పుడు ఆల్రెడీ సివిల్ సప్లై శాఖ దగ్గర వైట్ రేషన్ కార్డుల లిస్ట్ ఉంటుంది. ఈ రెండింటిని కూడా లింకప్ చేసి ఎప్పుడో ఒక సిస్టమ్ తీసుకొచ్చి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళందరూ ఎప్పుడో వెరిఫై చేయకుండా ఇంకా టైంపాస్ చేసుకుంటూ ఇప్పటికి ఇంకా లిస్టు కూడా గ్రామాలలో రాలేదు. తాజాగా నిన్న 3వ విడత రుణమాఫీ చేసిన తర్వాత ఇచ్చిన లిస్టు అంత గందరగోళం ఉంది. గ్రామాల వారిగా కాకుండా ఒక జిల్లా మొత్తం కలిపి ఇవ్వటం వల్ల కూడా ఇప్పటివరకు రైతులు అవన్నీ వెరిఫై చేసుకొని మా పేరు ఉందా లేదా అని రకరకాలుగా అధికారులకు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటన్నిటి కూడా ఎవరు సమాధానం చెప్పకుండా కేవలం మీడియా ముందుకు వచ్చేసి ఓపిక పట్టండి ఇంకా ఇస్తాము అప్పుడే అయిపోలేదు అంటే ఎన్ని రోజులు అయిపోతుంది. మీరు ఇచ్చిన డిసెంబర్ 9 పోయి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. మరో 2 నెలల పాటు పడితే అటు ఇటుగా సంవత్సరం పాటు మీరు కూడా కాలయాపన చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు ఎలా కాలయాపన చేసిందో మీరు కూడా అదే విధంగా కాలయాపన చేస్తారనే ఒక ప్రచారం అసంతృప్తి కూడా రైతులలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ విషయంలో త్వరితగతిన రైతుల రుణాలు రద్దు చేసి రైతులలో ఒక రుణభారాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.